మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ మట్కా. హిట్లు ఫ్లాప్లు లెక్క చేయకుండా డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు వరుణ్ తేజ్. ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మట్కా మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. మరి మట్కా మూవీ కథ విషయానికి వస్తే అప్పట్లో బర్మా నుంచి విశాఖకు చాలా మంది శరణార్థులుగా వస్తారు. వారిలో ఒకడే మన హీరో. ఇక శరణార్థిగా వైజాగ్కు వచ్చిన హీరోకు సత్యం రాజేష్ ఫ్రెండ్ అవుతాడు. ఇక ఓ చిన్న గొడవతో హీరో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత పూనా మార్కెట్లోని ఓ కొబ్బరికాయల కొట్టులో చేరుతాడు హీరో. కొబ్బరికాయల కొట్టులో పనికి చేరిన ఆ వ్యక్తి మట్కా కింగ్గా ఎలా మారాడు? ఆ వ్యక్తిపై సిబిఐ ఆఫీసర్ల కన్ను ఎలా పడింది? ఇలాంటి గొడవల మధ్య హీరో ప్రేమ ఎలా సాగింది? పోలీసులు మట్కా కింగ్ను ఎందువల్ల పట్టుకోలేకపోతారు? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూసేయాల్సిందే మరి. చేతిలో చిల్లిగవ్వలేని హీరో కోట్లాది కోట్లకు అధిపతి అవటం హైలైట్ గా చూపించారు. హీరో కనుసన్నుల్లో నడిచే నేర సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు వచ్చిన సీన్లను చూస్తే పాత సినిమాల్లో కొన్ని సీన్స్ అందరికీ గుర్తుకొస్తాయి. సెకండ్ హాఫ్ కొత్తగా చూపించాలని ట్రై చేశారు. మట్కాపై కేజీఎఫ్ మూవీ లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుంటే మంచిది. ఓవరాల్ గా మట్కాలో అటు యాక్షన్ ఇటు ఎమోషన్స్ మధ్యలో ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడినట్లు తెలుస్తుంది. సినిమా పాత్రలతో పాటు సీన్స్ తో కూడా ఆడియన్స్ అంతగా ప్రయాణం చేయలేరు. ప్రేమ కథ అయితే అంత ఆసక్తిగా అనిపించదు. కెమెరా వర్క్ అదిరిపోయింది. 1960 కాలాన్ని చాలా చక్కగా చూపించారు. ఇక హీరో వరుణ్ తేజ్ గురించి చెప్పాలంటే మట్కా మూవీలో ఇరగదీశాడు. ఆయన పాత్రకు ప్రాణం పోశారు వరుణ్. నటనలో ఇంటెన్స్, డైలాగ్ డెలివరీ అద్భుతమని చెప్పాలి. రొటీన్ కథతో కమర్షియల్ ఫార్ములాలో తీసిన ఈ సినిమాలో సాగతీతలు చాలానే ఉన్నాయి. ఇక మొత్తానికి చూస్తే మట్కా ఆడియన్స్ మనసులను దోచుకోలేకపోయింది.